నదుల అనుసంధానంపై కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులతో మీటింగ్ పెట్టింది. రాష్ట్రాల నుంచి అభ్యంతరాలను తీసుకుంది. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే అనుసంధానంపై ముందుకెళ్తామని స్పష్టం చేసింది. అయితే అనుసంధానంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వాదించారు హరీష్ రావు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ జాతీయ సదస్సును ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నదుల అనుసంధానం ఎలా చేయాలనే దానిపై చర్చ జరిగింది. వివిధ రాష్ట్రాల మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఏపీ మంత్రి దేవినేని ఉమ నదుల అనుసంధానాన్ని సమర్థించగా, రాష్ట్ర మంత్రి హరీష్ రావు కొన్ని అభ్యంతరాలు చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం గోదావరి నుంచి 980 టీఎంసీలు వాడుకునే అధికారం తెలంగాణకు ఉందన్నారు. గోదావరి కృష్ణా అనుసంధానంతో రాష్ట్రానికి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హరీష్ అభ్యంతరాలతో కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి జోక్యం చేసుకున్నారు. అనుసంధానం వల్ల తెలంగాణకు నష్టం జరగకుండా చూస్తామని హామీనిచ్చారు. అన్ని రాష్ట్రాలను ఒప్పించిన తర్వాతే ముందుకెళ్తామన్నారు. ఉమాభారతి బిజీ షెడ్యూల్ కారణంగా పర్సనల్ గా కలిసే అవకాశం లేకపోవడంతో సమావేశంలోనే హరీష్ రావు వినతిపత్రం ఇచ్చారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకెడుతోందని ఫిర్యాదు చేశారు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. అన్ని రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని మీటింగ్ లో ఏకగ్రీవంగా నిర్ణయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే డిపిఆర్లు తయారు చేసేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్రంలో ఉన్న ఆ నీటి ప్రాజెక్టుల హక్కుల్ని కాలరాయకుండా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలి. దేశం సుభిక్షంగా ఉండటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్న మంచి కార్యక్రమాలకి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నారు. మా లెక్క ప్రకారం ఎలాంటి వాటర్ ఎక్కువ లేదు అని మీకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అందుచేత మీరు డిపిఆర్ తయారు చేయడానికి కూడా మేము మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ని వారి ఆమోదం పొందిన తర్వాతనే మేము అనుమతి ఇచ్చేది లేదని చెప్తాం. అప్పటిదాకా మేము దీనికి మీరు డిపిఆర్ తయారు చేస్తారంటే, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారంటే మాకు అది అనుమతి కాదు, మాకు ఆమోదయోగ్యం కాదు ఘంటాపరంగా చెప్పడం జరిగింది. అంతకుముందు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో హరీష్ భేటీ అయ్యారు. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మరొక ఎయిర్పోర్టు పెట్టాలనేటువంటి దానికి, ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ కానీ, టూరిజం కానీ, దేవాలయం కానీ, మరి అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సింగరేణి సంస్థలు కూడా ఉన్నాయి కనుక అది అక్కడ ఒక ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరాన్ని ఈరోజు వారి దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ల్యాండ్ కానీ దానికి అవసరమైన అన్ని వసతులను మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయిన హరీష్ రావు ప్రాణహిత, చేవెళ్ల, కుమరం భీం, కలువకుర్తి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరారు. వచ్చే నెలలో జరిగే పర్యావరణ కమిటీ సమావేశంలో ఆమోదిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.